హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 23 డిసెంబర్ 2024. మనం ఏదైతే ప్రతిరోజు కూడా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసి వాటి యొక్క ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది, కమింగ్ డేస్లో ఎటువంటి రిజల్ట్ ఇవ్వడానికి మంచి స్కోప్ ఉన్నది, అలాంటి స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకుని అవి ఫండమెంటల్గాను టెక్నికల్స్లో కూడా అద్భుతమైనటువంటి లీడ్ తీసుకునే కంపెనీస్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఎందుకంటే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అన్నది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఏదైతే స్టాక్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలుగుతామో ఆ స్టాక్స్ కానీ మంచి రిజల్ట్ ఇవ్వగలిగితే దాని నుంచి మనకి మంచి అద్భుతమైనటువంటి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాంటి స్టాక్స్లో ఏదైతే పాండిక్ ఆర్గాన్స్ అండ్ కెమికల్స్ ఏదైతే స్టాక్ ఉందో, ఇది కంపెనీ తక్కువ 2,000 కోట్లు 2,400 కోట్లతో ఉన్నప్పటికీ కూడా మార్కెట్లో మంచి మూమెంట్ తీసుకొని మంచి ప్రాఫిట్ తీసుకొస్తున్నటువంటి కంపెనీగా మనం తీసుకోవచ్చు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా మంచి ప్రాఫిట్ తోటి లాస్ట్ 3 ఇయర్స్గా కూడా లాస్ట్ 5 ఇయర్స్గా కూడా 80% ఆఫ్ ద కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ని రికార్డ్ చేసుకున్నటువంటి ఒక అద్భుతమైన కంపెనీ. ఇలాంటి స్టాక్స్లో మనకి ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా 80%, అట్లీస్ట్ 50% వచ్చినా సరే చాలా అద్భుతమైన రిటర్న్ వచ్చినట్లు లెక్క. మనకి క్వార్టర్ అండ్ క్వార్టర్ ఏ విధంగా రిజల్ట్ ఉంది, అదేవిధంగా ప్రాఫిట్ ఉంది, అదేవిధంగా ఇయర్ ఆన్ ఇయర్ మనకి ఏ విధంగా ప్రాఫిట్స్ మనం దూసుకెళ్తున్నాము, ఇయర్ ఎలా ఉన్నది అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్గా ఇక్కడ చూడొచ్చు. అట్ ద సేమ్ టైం టెక్నికల్గా కూడా మనం ఏమేమి పాయింట్లు మనం కన్సిడర్ చేస్తే మనకి ఇంకా మోర్ బెనిఫిట్ వచ్చే అవకాశం ఉందో కూడా మనం చూద్దాము. ఏదైతే అది పాండి ఆక్సీ కెమికల్స్ అన్నది మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే లెడ్ మెటల్ ఏదైతే ఉందో అలా ఏదైతే ఉన్నదో అండ్ అదర్ నాన్ ఫెర్రైజ్ మెటల్స్ అన్నీ కూడా ఇది తయారు చేస్తుంది. ఇది ఏదైతే మనకి 1995 దగ్గర నుంచి ఉన్న ఒక 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్నటువంటి కంపెనీగా మనం దీన్ని తీసుకోవచ్చు. ఇదిగోండి లెడ్, అదేవిధంగా లెడ్ అలాయిస్, అల్యూమినియం, కాపరు, ప్లాస్టిక్స్, అదేవిధంగా ట్రేడింగ్ సంబంధించిన జింకును అదే కాడమియంను కూడా ట్రేడింగ్ కూడా చేసే అవకాశం ఉన్నటువంటి కంపెనీ ఇది. దీనికి సంబంధించి ఇది ప్రొడక్ట్స్ అన్ని కూడా ఏ విధంగా మార్కెట్ అవుతున్నాయో ఏంటో అన్ని కూడా డీటెయిల్ ఇక్కడ చూద్దాము. రెవెన్యూ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి అండ్ సేల్స్ నుంచి 97% మనకి దీంట్లోకి వస్తుంది. గూడ్స్ నుంచి ఒక 1%, అదర్ 2% సేల్స్ అండ్ ట్రేడ్ నుంచి ఒక 1% వస్తుంది. జియాలజికల్ ఆ రెవెన్యూ మోడల్ చూసుకున్నట్టయితే మనకి ఎక్స్పోర్ట్స్ నుంచి 56%, డొమెస్టిక్ నుంచి 44%. అంటే ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ ఉన్నటువంటి ఒక అద్భుతమైన కంపెనీగా మనం దీన్ని తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే టెక్నికల్గాను మనకి రికార్డెడ్గా కూడా మనకి ఏ విధమైన ప్రాఫిట్ తీసుకొచ్చే అవకాశం ఉంది, ఎలా తీసుకోవచ్చు అన్న దాని గురించి చూసుకున్నప్పుడు ఇది హైలీ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ ఉన్నటువంటి కంపెనీగా మనం చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం విత్ ద గ్రోత్ ఆఫ్ నెట్ సేల్స్ కూడా 30% గ్రోత్ కూడా ఉన్నది. అంతా కూడా నెట్ సేల్స్ కానీ నెట్ ప్రాఫిట్ కానీ పీబీఐటీ ఏదైతే పీబీబిడిటీ ఏదైతే ఉన్నదో అది కానీ మన అదేవిధంగా స్టాక్ టెక్నికల్గా మిడిల్ బులిష్ రేంజ్లో ఉన్నదని కానీ ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే మార్కెట్లో ఓవరాల్గా చూసుకుంటే మంచి ప్లస్ పాయింట్ మనకు ఉండే అవకాశం ఉంది. దీని నుంచి మనకి మార్కెట్లో ఏదైతే రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటున్నామో ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ కంపెనీ దానికి సంబంధించిన దాంట్లో మనకి లెడ్ లెడ్ అలాయ్ అలాయ్ అదేవిధంగా అల్యూమినియం క్యాండిల్స్ని కూడా కడ్డీల కింద వేసి దాన్ని సప్లై చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అట్లాంటికి రా మెటీరియల్ కింద ఉపయోగపడే అవకాశం ఉంది. ఇది ప్లాస్టిక్ సంబంధించినటువంటి రా మెటీరియల్, కాపర్ సంబంధించినటువంటి ప్రొడక్ట్ సూటబుల్ యూసేజ్ దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా వీళ్ళు రా మెటీరియల్ అంతా తయారు చేస్తుంటారు. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీ ఇది. ప్రొడక్ట్స్ విషయంలో కానీ ప్రాసెస్ విషయంలో కానీ మనకి ఇదంతా కూడా 100% విలియబుల్గా ఉన్నటువంటి కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే కంపెనీ యొక్క వెబ్సైట్ కూడా పిఓసిఎల్ అని కొడితే మనకి పాండి ఆక్సీ కెమికల్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది ఈజీగా వస్తుంది. వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని కూడా చూడొచ్చు. దాని యొక్క ప్రాసెస్ కూడా మనకి ఏ విధంగా ఉంటుంది అనేది రెగ్యులేషన్ ఎలా ఉంటుంది, రీసెర్చ్ ఆర్&డి డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, ఏ విధంగా తయారవుతుంది, చెకింగ్ ఏ విధంగా చేస్తూ ఉంటారు అనేది అంతా కూడా ఇన్ డీటెయిల్గా మనం ఇక్కడ చూడొచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే కంపెనీ హిస్టరీ కానీ సస్టైనబిలిటీ కానీ టీమ్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అద్భుతమైన డిస్ప్లే ఉంటుంది. టీంలో కూడా బాగా మోస్ట్ సీనియర్స్ అయినటువంటి ఈ అలాయ్ ఇండస్ట్రీలోనూ అల్యూమినియం ఇండస్ట్రీలోనూ సీనియర్స్ అయినటువంటి వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి కంపెనీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తే ఇరాన్ ఏదో మంచి పెర్ఫార్మెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఇలాంటి స్టాక్స్లో కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది దొరికితే మనం మనం ఏదైతే ఇప్పుడు టెక్నికల్గా చూసుకున్నట్టయితే మంచి కంఫర్టబుల్ ప్రైస్లో ఉన్నది. ఇలాగ మనకి ఏదైతే లాస్ట్ ఇయర్ మనకి జూన్ జూలై దగ్గర నుంచి చూసుకున్నట్టయితే అద్భుతంగా మనకి ₹400 ఉన్న స్టాక్ ₹1000 కూడా మనకి లాస్ట్ ఇయర్ అంతా కూడా ఒక ర్యాలీ తీసుకుని మంచి ప్రాఫిట్ అయితే తీయడం అయితే మనం చూసాం. ఏదైతే ₹300 తగ్గించి ఇది కూడా మళ్ళీ కన్సాలిడేషన్ మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి
మళ్ళీ అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి స్టాక్స్లో మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఏదైతే ప్రొడక్ట్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్డ్ స్టాక్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ తోటి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ విధమైనటువంటి స్టాక్స్లో మనకి ఇన్వెస్ట్ చేస్తే రెగ్యులర్గా కన్సిస్టెంట్గా మనకు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.